న్యూస్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు తొలి రోజు నుంచే వాడివేడిగా జరగనున్నాయి. ఇవాళ 2 బిల్లులను అయితే సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అదానిపై అమెరికాలో నమోదైన కేసులు, మణిపూర్లో మళ్లీ కొనసాగుతున్న అల్లర్లపై చర్చకు విపక్షాలైతే పట్టుపట్టనున్నాయి. ఇక ఢిల్లీని భయపెడుతున్న వాయు కాలుష్యంపై కూడా స్వల్పకాలిక చర్చకు కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. రాజ్యసభలో 0 అవర్లో చర్చించాలని కోరుతోంది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఎందుకంటే ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే అదాని అంశంపైనే ఫోకస్ చేస్తుంది. మొత్తంగా ఇవాళ సమావేశాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అంటే 18వ లోక్సభ 3వ సెషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఉదయం 11 గంటల నుంచి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు మొదటి రోజు 2 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మరోవైపు ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ప్రధానంగా వ్యతిరేకంగా పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో అలాగే 0 అవర్లో ప్రశ్నలు సంధించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనేది ప్రధానంగా విపక్ష పార్టీలు అంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే ఇటు అమెరికాలో అదానికి సంబంధించి అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు మోడీకి కూడా సంబంధం ఉంది అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా ఇది ప్రధానంగా ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తోంది. దానిలో భాగంగా ఇటు వాయిదా తీర్మాన నోటీసులు కూడా ఇచ్చారు. ఇటు మాణిక్యం ఠాగూర్ కానీ మరోవైపు ఇతర నేతలు ఈరోజు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. మరోవైపు మణిపూర్ అల్లర్లకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక క్లారిటీ అనేది ఇవాళ ఒక ప్రకటన చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మణిపూర్లో పర్యటించి అక్కడ జరుగుతున్న అల్లర్లను సమీక్షించాలనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2023 మే నెలలో స్టార్ట్ అయిన హింస ఇంకా హింసాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతుంది. వందల సంఖ్యలో మృతి చెందారు, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. దాదాపు 60,000 మందికి పైగా ఇప్పటి వరకు మణిపూర్ని వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఇంకా కుకీసు అలాగే మెయిటీల మధ్య ఇంకా వివాదం కొనసాగుతోంది, ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అనేది మణిపూర్ అల్లపై కూడా ఈరోజు పార్లమెంటులో లోక్సభ కానీ ఇటు రాజ్యసభలో కూడా 2 ఉభయ సభల్లో ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తాలనేది ఇటు విపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఇక విపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే విధంగా కూడా అధికార పార్టీ సిద్ధమైంది. ఎప్పుడైతే విపక్ష పార్టీలు అధికార పార్టీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయో, విమర్శల దాడి ఇటు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆ అంశాన్ని లేవనెత్తాలనేది ప్రధానంగా అక్కడ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని కానీ ఇండియా కూటమిని కానీ తిరస్కరించారో మహారాష్ట్ర ప్రజలు దానిని ముందుకు తీసుకురావాలి, తెర మీదకు తీసుకొచ్చి చర్చ చేపట్టాలనేది కూడా అధికార పక్షం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 18వ లోక్సభ 3వ సెషన్ అనేది ప్రారంభం కాబోతోంది. మరోవైపు ఇటు రాజ్యసభ 266వ సెషన్ అనేది రాజ్యసభకు సంబంధించిన సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఇక ఈ సమావేశాలకు సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ముందస్తుగా ఇటు ఇండియా కూటమి ఉదయం 10 గంటలకు పార్లమెంట్లో రాజ్యసభ సంబంధించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆఫీస్లో ఈరోజు ఇండియా కూటమి నేతల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం జరిగిన తర్వాత 10 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ అధ్యక్షన లోక్సభ ఎంపీలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఇటు లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, అధికార పార్టీపై ఏ విధంగా ఎదురుదాడికి దిగాలి, ఎటువంటి ప్రశ్నలు సంధించాలి, ఏ విధంగా ఎదుర్కొని పెట్టాలి, అనుసరించాల్సిన వ్యూహాలు, అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలని ప్రతి వ్యూహాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ కూడా రాహుల్ గాంధీ దిశానిర్దేశం అనేది చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే 10 గంటలకు ఇండియా కూటమి పార్టీల నేతల సమావేశం, మరో 10 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ లోక్సభ ఎంపీల సమావేశం రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగబోతోంది. ఇక 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది, 16 బిల్లులను. దానిలో భాగంగా మొదటి రోజు 2 బిల్లులను ప్రవేశపెట్టాలని
యోచిస్తోంది. ఆ 2 బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో చర్చ ఉంటుంది. ఈ చర్చ ఉభయ సభల్లో చర్చ అంటే పార్లమెంట్ స్టార్ట్ అయిన వెంటనే అదాని ఇష్యూలు ఎవరెత్తాలనేది ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా ఇండియా కూటమి నేతలు సిద్ధం చేసుకున్నారు. అంటే అమెరికాలో అదాని ఏదైతే అవినీతి అక్రమాలకు సంబంధించి కేసు నమోదైందో ఇటు మోడీకి అదానికి ఉన్న సంబంధాలు ఏంటి అనే దానిపై కూడా ఒక వివరణ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మణిపూర్ అల్లర్లు ఈ 2 ఇష్యూలు ప్రధానంగా తెర మీదకు తీసుకువస్తున్నారు. దీనితో పాటు గతంలో కూడా అదానికి సంబంధించి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే అదాని షేర్లకు సంబంధించి కృత్రిమంగా షేర్లను హైక్ చేసి తర్వాత షేర్లు ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో దాంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు షేర్లు కొన్న తర్వాత ఒక్కసారిగా పతనం అవడం, దాని ద్వారా వారికి లాస్ రావడం, దీనికి సంబంధించి హిడెన్బర్గ్ అనేది ఒక రిపోర్ట్ను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి గతంలో కూడా పార్లమెంట్ సమావేశాలు 17వ లోక్సభ సమావేశాల్లో కూడా ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో కొంత రాహుల్ గాంధీని కూడా ఇబ్బంది కూడా క్రియేట్ చేశారు. కొన్ని సమస్యలను కూడా క్రియేట్ చేశారు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీపై కేసు పెట్టడం కానీ, అనర్హత వేటు వేయడం, తర్వాత కోర్టులో ఓరట లభించడం, ఇదంతా కూడా గతంలో జరిగిన పరిణామాలు. కానీ ఇప్పుడు మళ్ళా అదానికి సంబంధించి మరొక అస్త్రం అనేది ఇండియా కూటమికి రాహుల్ గాంధీకి దొరికిందనే ప్రధానంగా చెప్పాలి. అమెరికాలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి అనేక వేల కోట్లకు సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి అమెరికాలో కేసు కూడా నమోదైంది అనేది ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ సంబంధించి విచారణకు స్వీకరిస్తారా లేదా ఒకవేళ విచారణకు స్వీకరిస్తే ఎప్పుడు ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుందనే దానిపై కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే గతంలో ఎవరైతే పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే చనిపోయారో వారికి సంతాపం తెలియజేస్తారు. తర్వాత పార్లమెంట్లో చర్చ చేపడతారు. ఆ తర్వాత బిల్లులకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఆ సంబంధిత శాఖ మంత్రి ఆ బిల్లును ప్రవేశపెడతారు. ఇక ముందు నుంచే వారు సిద్ధం చేసుకున్న ప్రతివ్యూహాలను అనుసరించే విధంగా కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు అదానిపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్ అల్లర్లు, చైనా బోర్డర్కి సంబంధించిన వివాదం, ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా క్లియర్గా సమాధానం ఇవ్వాలి అధికార పార్టీ అనేది పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.